నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 22వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమం. గూడూరు అభివృద్ధిని కోరుకునే మేరిగ మురళిని రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించాలని గూడూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి తనయుడు రేవంత్ చక్రవర్తి కోరారు. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం నిర్వహించారు. ముందుగా స్థానిక ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద పూజలు నిర్వహించారు. గడప గడపకు వెళ్లి వైసీపీ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ చక్రవర్తి మాట్లాడుతూ గూడూరు అభివృద్ధి ధ్యేయంగా వైసీపీ పార్టీకి నిస్వార్థంగా మేరిగ మురళి సేవలు అందించారని తెలిపారు. ప్రతి ఇంటిలో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అభిమానాన్ని చూస్తున్నామని, మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, ఎమ్మెల్యేగా మేరిగ మురళిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచారంలో నాయకులు బొమ్మిడి శ్రీనివాసులు, పెంచలయ్య, గోపి యాదవ్, దయాకర్, వినోద్, రఫీ, మురళి తదితరులు పాల్గొన్నారు. 7 రోజుల్లో 7 వార్డులు పూర్తయ్యాయి. మామూలుగా కాదు, చాలా బాగా జరిగాయి. అతి ముఖ్యంగా నిన్న జరిగిన 7వ రోజు 7వ వార్డు చాలా సంతోషాన్ని కలిగించింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కనిపించారు. జగన్మోహన్ రెడ్డి గారి నవ్వు ప్రతి ఒక్కల చిరునవ్వులో కనిపించింది. అవన్నీ చూసినందుకు నేను ధన్యుడిగా భావిస్తున్నాను. ఇవాళ 9వ వార్డు మొదలు పెడుతున్నాం. నా వెన్నుతట్టున నడిపిస్తున్న మా శ్రీనంకుల్, అలాగే ఈ వార్డు ఇన్ఛార్జ్ పెంచలే అంకుల్, వీళ్ళు నాతో పాటు ఉన్నారు, నా ముందుండి నడిపిస్తున్నారు. వాళ్ళకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్ని రోజులు చెప్పలేని మాట, ఈ 7 రోజుల తర్వాత తెలుసుకున్న మాట ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి మహనీయుడు ఆయన పార్టీలో ఒక వ్యక్తిగా ఉండటం, అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పార్టీలో ఆయన నమ్మి ఆయన ఎంచుకున్న అభ్యర్థి కొడుకుగా ఉండడం నా పూర్వజన్మ సుకృతం అని నేను నమ్ముతున్నాను. గూడూరు అభివృద్ధి గురించి ఎప్పుడూ పాటుపడే వ్యక్తుల్లో మేరిగ మురళి గారు ముఖ్యులు. 10 ఏళ్ళుగా పార్టీ కోసం, 10 ఏళ్ళుగా గూడూరు ప్రజల కోసం ఆయన కష్టపడుతున్నారు, ఆలోచిస్తున్నారు. ముఖ్యంగా గూడూరు ప్రజలకి 2 పూట్ల నీళ్ళు ఇవ్వాలి అనేదే ఆయన ధ్యేయంగా ఆయన ముందుకు సాగుతున్నారు. అలాంటి వ్యక్తిని, మన బిడ్డని మనమే గెలిపించుకుందాం, మనం ఓటు వేద్దాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంని చేద్దాం, మన ఉజ్వల భవిష్యత్తు మనమే రాసుకుందాం. సచివాలయ వ్యవస్థలోని సిబ్బంది ద్వారా పింఛన్దారులకు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుందని గూడూరు పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఎన్నికల కమిషన్ వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయలేదు. అయితే వైసీపీ నాయకులు పెన్షన్ల పంపిణీ తెలుగుదేశం పార్టీ అడ్డుకున్నదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని గూడూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ కమిటీ అధ్యక్షుడు శ్రీనివాసులు వ్యక్తం చేశారు. తాము పెన్షన్లకు వారి ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్లు ఇవ్వాలని, అందుకు సచివాలయ సిబ్బందిని వినియోగించుకోవాలని ప్రభుత్వాన్ని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. గత 3 రోజులుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్నికల ప్రక్రియలో వాళ్ళ ఓట్లు అడుక్కోవడం మానేసి తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే కార్యక్రమాన్ని సుదీర్ఘంగా చేపట్టడం జరిగింది. ఎన్నికల కమిషను ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వారు ఎటువంటి యాక్టివిటీస్లో పాల్గొనకూడదు, వాళ్ళు ఈ నెల నుంచి కూడా కనీసం పెన్షన్లు కూడా ఇవ్వకూడదని చెప్పని ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే దీంట్లో ఎన్నికల కమిషన్కి ఒక పరమార్థం ఉంది.
వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక మీటింగ్స్లో అటు విజయసాయి రెడ్డి గారు అయితేమి, అటు ఆవంతి శ్రీనివాస్ గారు అయితేమి, ఇంకా అనేక మంది ఇక్కడున్న వాలంటీర్లు, రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లు 100కి 90 మంది మన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే అని చెప్పని వాళ్ళు ధారాళంగా ప్రకటించడం జరిగింది. అయితే ఎన్నికల ప్రక్రియలో వీళ్ళు భాగస్వామ్యాలు కాకూడదు, వీళ్ళని ఈ నెల రోజుల పాటు పక్కన ఉంచాలని చెప్పి ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇస్తే దాంట్లో భాగంగానే వాళ్ళు పెన్షన్ ఇవ్వకూడదని చెప్పని ఎన్నికల కమిషన్ ఆదేశిస్తే దాంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో పోవద్దన్నారని, వాళ్ళని పక్కన పెట్టారని, అవ్వాతాతలకు దూరం చేశారని, దానివల్ల పెన్షన్ ప్రక్రియ ఆగిపోయిందని ఒక భారీ గ్లోబల్ ప్రచారానికి వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రచారానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే వాస్తవానికి పోతే మార్చి నెల 28వ తేదీ సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ గోడపత్రిక అయినటువంటి సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ రాశారు. ఏప్రిల్ నెలలో ఇచ్చే పెన్షన్లు ఏప్రిల్ 3వ తేదీ పైన ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో కొన్ని బ్యాంకులు ట్రాన్సాక్షన్లు, నిధుల కొరత, ఈ విధంగా ఇటువంటివన్నీ ఉన్నాయి. కాబట్టి 3వ తేదీ మేము పెన్షన్లు ఇస్తామని చెప్పని ఆయన వాళ్ళ యొక్క సాక్షి పత్రికలో ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. దీన్ని కప్పిపుచ్చుకున్న దానికోసంగా రాష్ట్ర ఖజానా ఖాళీ చేసి కనీసం పెన్షన్లు ఇచ్చేదానికి కూడా నిధులు లేకుండా చేసుకొని వాటిని కప్పిపుచ్చుకున్న దానికోసంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెన్షన్లు ఇంటింటికి ఇవ్వద్దన్నారు. 1వ తేదీ మా వాలంటరీ వ్యవస్థని ముందుకు పోనీయలేదు, దానివల్ల పెన్షన్లు ఇవ్వడం ఆగిపోయిందని చెప్పడం అనేది అది ముమ్మాటికి కరెక్ట్ కాదు. మేము చెప్పేది అంటే 3వ తేదీ ఇచ్చినా, మీరు 5వ తేదీ ఇచ్చినా, ఎప్పుడు పెన్షన్లు ఇచ్చినా సచివాలయం తరఫున గతంలో మాదిరిగానే మేము ఇళ్ళగా పోయి ముస్లిం ముత్తలకి అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇళ్ళ కాడికి పోయి మీరు పెన్షన్ ఇవ్వాల్సిందిగా మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలకు తాత్కాలిక పథకాలు తప్ప శాశ్వత అభివృద్ధి ఏ ప్రభుత్వం చేయడం లేదని, పేదలకు శాశ్వత ఆదాయం కల్పించినప్పుడు అభివృద్ధి సాధ్యమవుతుందని లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో జరిగిన విలేకరుల సమావేశంలో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు విజయ్ కుమార్ మాట్లాడుతూ, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా పేదల అభివృద్ధి జరగడం లేదని, తాత్కాలికమైన పథకాలతో వేల కోట్ల రూపాయలు అందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా అవి పేదల అభివృద్ధికి ఉపయోగపడటం లేదని అన్నారు. శాశ్వతమైన ఆదాయం కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని, పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు తెలుసుకున్నామని వెల్లడించారు. ప్రజలకు సుపరిపాలన అందించేందుకు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేశామని, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని పేర్కొన్నారు. ఉన్నటువంటి పార్టీల ద్వారా పోటీ చేయాలి అనే ఆలోచన ఉంటే అది అసాధ్యమైనటువంటి విషయం అయితే కాదు. కానీ ఒక సిద్ధాంతాలకు కట్టుబడి ఒక ఐడియాలజీతో పేద వర్గాల కోసం పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ఓసీలోని పేదలు 70% మంది ఉన్నారు. ఈ పేదవారికి కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనాలు ఇవ్వడానికి, ఊరటలు ఇవ్వడానికే ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ అయినా పోటీపడి మేనిఫెస్టోలు చెప్తూ ఉన్నారు తప్ప ఒక స్థిరమైన ఆదాయం ఇచ్చే వనరులు కానీ, వారికి ఆదాయాన్ని కనిపించే మార్గాలు కానీ చూపించడం లేదు. సో దీనివల్ల ఏమవుతుందంటే నిరంతరం ఆధారపడి జీవించే వారిగా ఈ పేదవారిని తయారు చేస్తున్నారు. కానీ వారికి ఒక ఆస్తిని కల్పించి, ఒక భూమిని పంచి, ఒక ఉద్యోగాన్ని ఇచ్చి, ఒక ఉపాధిని ఏర్పాటు చేసి నెల నెల ఆదాయం సంపాదించే మార్గాన్ని మాత్రం ఈ 5 సంవత్సరాలు పాలించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ, రేపు మాకు అధికారం కావాలని పోటీ పడిన తెలుగుదేశం కానీ, వారు ప్రకటించిన మేనిఫెస్టోలో కానీ ఒక ఎకరమైన భూమిని ఇస్తామని కానీ, ఒక ఉపాధి కల్పించడానికి ₹1 కోటి పెట్టుబడి సబ్సిడీ లోన్ ఇస్తామని కానీ, ఉద్యోగం కల్పన చేస్తామని కానీ, ఆదాయం వచ్చే మార్గాలు ఇస్తానని కానీ వారు చెప్పడం లేదు. ఇప్పుడు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీకు నిజంగా పేదరికం నిర్మూలించాలి, పెత్తందారుల మీద యుద్ధం చేయాలి అని అంటే మొట్టమొదట కుటుంబానికి 1 నుంచి 3 ఎకరాలు భూమిని ఇస్తామని చెప్పండి.
చెరగని తరగని స్థిర ఆస్తి భూమి. ఆ భూమి ప్రతి పేద కుటుంబానికి ఇస్తే తప్పకుండా వాళ్ళు పేదల నుంచి బయటకు వస్తారు. మీరు ఇచ్చే 1000-2000తో పేదలు ధనవంతులు కాలేరు. కేవలం స్థిరమైనటువంటి ఆస్తులు, ఆదాయం వచ్చే వనరులు ఇస్తేనే పేదరికం నిర్మూలన అవుతుంది. మీరు 2 లక్షల కోట్లు బట్టనొక్కి పంపిణీ చేసిన, రేపు దాన్ని 3 లక్షలు చేసిన. గూడూరు పట్టణ పరిధిలోని రాణిపేట ప్రాంతం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలుస్తుందని, గడిచిన అన్ని ఎన్నికల్లో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఆధిక్యత ఈ ప్రాంత ప్రజలు కల్పించాలని, వారి సహకారాన్ని మరువలేమని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వార్డులో శంఖారావం కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 22వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి మరియు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు, జనసేన పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ తాను ఈ ప్రాంతంలో వార్డు సభ్యురాలుగా ఎన్నికల్లో పోటీ చేయడం జరిగిందని, ఆనాడు ఏ ప్రాంతం అభివృద్ధికి ఎంతో దూరంలో ఉండేదని, అయితే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం హయాంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశామని, ఇక్కడ ప్రజలు మాపై చూపిన ఆధారాభిమానాలను మరువలేమని పేర్కొన్నారు. పట్టణ బీజేపీ అధ్యక్షుడు బాలకృష్ణ నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలోని సహజ వనరులు అన్ని వైసీపీ పాలనలో దోపిడీకి గురయ్యాయని, ప్రభుత్వ ఆస్తులను ఇప్పటికే తనఖాలు పెట్టారని, తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తే మన ఆస్తులను కూడా ఆయన తన కాలు పెట్టి అప్పులు తెచ్చుకున్నారని విమర్శించారు. ఇలాంటి దుష్ట ప్రభుత్వాన్ని తిరిగి అధికారంలోకి రాకుండా ఎన్డీఏ ఓటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు రాణిపేట వార్డుకి రావడం జరిగింది, ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా రాణిపేట గురించి నేను మాట్లాడాలంటే 2000 సంవత్సరం ఎలక్షన్లో నేను ఇక్కడ కౌన్సిలర్గా గెలవడం జరిగింది. ఈ వార్డు మాకు ఎంతో రాజకీయంగా మేము ఎదగటానికి, ఒక స్టెప్ ముందుకు వేయడానికి మాకు ఎంతో సహకరించి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు నడిపించింది. ఆ రోజు చూపించినటువంటి అభిమానమే ఇప్పుడు వరకు వీళ్ళు చూపిస్తూ ప్రతి ఒక్క ఎలక్షన్లో మాకు మెజారిటీ ఇస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు. మేము ఎప్పటికీ వార్డు ప్రజలను ఎప్పటికీ మేము మర్చిపోమని మీకు ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఆ రోజు వచ్చినప్పుడు ఆ వార్డులో నేను దిగినప్పుడు భయంకరంగా నీటి ఎద్దడి, నీటి కొరత, రోడ్లు లేవు, చాలా భయంకరమైన పరిస్థితుల్లో నాకు వార్డుకు రావాలంటేనే భయం వేసేది. అటు తిట్టేవాళ్ళు, వాటర్ లేదమ్మా, రోడ్లు లేవమ్మా అని తిట్టేవాళ్ళు. అట్లాంటి పరిస్థితిలో నుంచి తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్నో అభివృద్ధి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. నరసింహులు చెప్పినట్టు అటువంటి సిచ్యువేషన్లో ఉన్నటువంటి వార్డు ఈరోజు 5 సంవత్సరాల నుంచి ఒక డెవలప్మెంట్ లేకపోవడము, వాటర్ లేకపోవడము, లైట్లు లేకపోవడము, రోడ్లు లేకపోవడం, ఈ విధమైనటువంటి సిచ్యువేషన్లో ఈ వార్డును తీసుకురావడం జరిగింది. ఈ వార్డు అనే కాదు, నేను దిగినటువంటి వార్డులన్నీ పరిస్థితి ఈరోజు నీళ్లు లేవు, లైట్లు లేవు, రోడ్లు లేని పరిస్థితి, యాక్సిడెంట్ అయ్యేటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. మా ప్రజలందరూ కూడా నేను చెప్తున్నాను, ఆలోచించండి, గమనించండి. మనను అభివృద్ధి బాటలో నడిపించేటువంటి తెలుగుదేశం గవర్నమెంట్ మనం ఆశీర్వదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పరిస్థితుల్లో ఇంకా మనము వేసుకుంటూ పోతే ఇంకా మన మున్సిపాలిటీ అనే కాదు, మన రాష్ట్రాన్ని కూడా మనం బాగు చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో అనిపిస్తాము. అదేవిధంగా తెలుగుదేశం గవర్నమెంట్ అన్న కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వార్డులో కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 11 మందికి 9.11 లక్షల రూపాయలు 11 మందికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చంద్రన్న బీమా 10 మందికి 4.45 విలువ మొత్తం 10 మందికి ఇవ్వడం జరిగింది. సిమెంట్ రోడ్లు 10 వేయడం జరిగింది. 53,16,000 టిట్కో ఇల్లు 398, బోరు 1 వేయడం జరిగింది. మొత్తము ఈ వార్డులో 67,52,000 ఖర్చు చేయడం జరిగింది. ఈ విధంగా మేము తెలుగుదేశం హయాంలో, చంద్రబాబు నాయుడు హయాంలో ఈ విధంగా ఇన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు ఈ వార్డులోనే చేయడం జరిగింది. ఈ విధంగా మేము ప్రతి ఒక్క వార్డులో చెప్తా ఉన్నాము. మీరు వైసీపీ ప్రభుత్వం ఈ విధంగా చెప్పగలదా? ఈరోజు మీరు చూపించినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉందా? సంక్షేమం ఏమన్నా ఉందా? అబద్ధాల మాటలు, బూటికప్పు మాటలన్నీ చెప్పి నైవంచన చేస్తూ మోసం చేస్తూ 4.5 సంవత్సరం నడపడం జరిగింది. ఈరోజు పెన్షన్ 1వ తేదీ, ఇంతవరకు పెన్షన్ డబ్బులు పడలేదు. అడిగితే తెలుగుదేశం వాళ్ళ మీద నెట్టేయడం జరిగింది. ఎంతకాలం మీరు మోసం చేస్తారు? ఎంతకాలం మీరు ఈ అబద్ధాల మాటలు చెప్తారు? ఇప్పటికైనా మీరు అవన్నీ మానుకొని ముందు 1వ తేదీ వాళ్ళ పెన్షన్ వేయాలి. ముందు ఆ పని చేయమని, ముందు ట్రెజరీ ఆఫీస్లో డబ్బులు పడలేదు, ముందు చేసి వాళ్ళ పెన్షన్ ఇవ్వాలని తెలుగుదేశం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం.
ప్రాపర్ ఆస్తులు కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిరణ్ ఆస్తి నేను కొన్నాను, ఆ డాక్యుమెంట్లు ఎవరి కాడ ఉంటాయా? నా కాడ ఉంటాయి. ఈ డాక్యుమెంట్లు ఆయన కాడకు పోవాలంటే అది ఒకసారి గమనించాలి ప్రజలు. కొన్న ప్రాపర్టీ డాక్యుమెంట్ ఆయన కాడ ఉండాలంట, జెరాక్స్లు మాత్రం మన దగ్గర ఇస్తాడంట. అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్లో ప్రతిరోజు ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతాయి ఆయనకు ఒక లెక్క ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఆడికి వెళ్ళాలి. నెక్స్ట్ జరిగే చెప్తున్నాం, మీకు అర్థం చేసుకోవాలి అందరూ. ఈ డాక్యుమెంట్లు ఆయన దగ్గర ఉంటాయి, మనకు వచ్చి జెరాక్స్లు ఉంటాయి. అంటే ఈ కూడా తీసుకుపోయి కుదరబెట్టి డబ్బులు తీసుకోవాలి. అన్నీ అయిపోయినాయి, గంజాయి అయిపోయింది, మొత్తం డ్రగ్స్ అయిపోయినాయి, మైనింగ్ అయిపోయింది, శాండిల్ అయిపోయింది, మొత్తం దోసుకోవటం, తిరగటం, దాచుకోవటం అంతే. మనం గమనించాల్సింది ఏంటంటే మనకు అమ్మఒడి ఇస్తున్నాడు, ఎంతమందికి ఇస్తున్నాడు? 100 మందిలో 30 మంది 40 మందికి బట్ట నొక్కితే 60 మంది అమ్మఒడిలు ఆడిపోతున్నాయా? ఎవరికి తెలియదు, ఆయన అకౌంట్లో పడుతున్నాయి. అవి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తెలియటంలే. గమనించాల్సిన విషయం ఇది చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఒక ఉదయం అయిపోతుంది ఆయన మీద. కాబట్టి ప్రజలందరూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ నెంబర్ 1 ఈ రాక్షసుడిని, ఈ అవినీతి రాక్షసుడిని మనం తరివేస్తే తప్ప మనం ఏమి చేయలేము. కాబట్టి మనం అందరం గ్రహించుకొని మనం అంటే ప్రతి ఓటు, ఒక ఓటు సునీల్కి తెలుగుదేశం, రెండో ఓటు వచ్చి పువ్వుకి పార్లమెంట్ సభ్యుడికి, మా బీజేపీ వరప్రసాద్కి ఇవ్వమని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎన్నికల సమయంలో మాదిగలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారు తప్ప మాదిగలకు పోటీ చేసే అవకాశం ఇవ్వడం లేదని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదురు రత్నం వెల్లడించారు. గూడూరు పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదురు రత్నం మాట్లాడుతూ సింగమల నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాదిగ కులానికి చెందిన వ్యక్తికి అవకాశం ఇచ్చిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూడా మాదిగలకు సీట్లు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో శ్రీనివాసులు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఒకటే చెప్తున్నాం, పార్టీలు రాజకీయంగా వచ్చినప్పుడు మమ్మల్ని వాడుకోవటం తప్ప మాకు ఎవరూ న్యాయం చేసినటువంటి వ్యక్తులు కాదు. మేము ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉన్నాం. ఈరోజు బీజేపీ పార్టీ గతంలో నందిపాక వెంకటస్వామికి ఇస్తే ఐఏఎస్ రిటైరు, మేము ఆయన గెలిపించుకోవటం జరిగింది. అదేవిధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో పారిచల్ల భైరప్పకి నియోజకవర్గ ఎమ్మెల్యేకి ఇచ్చినప్పుడు మేము అతనితో కలిసి తిరిగి మా శక్తి వంచన లేకుండా పనిచేయటం జరిగింది. అయితే ఈ పార్టీ రత్నప్రభకి బై ఎలక్షన్లో ఇచ్చి మళ్ళా తర్వాత ఈ ఎలక్షన్లో 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఆమెకి పేరు ప్రకటించి ఆమెను తీసేసి మరో వ్యక్తికి ఇవ్వటం జరిగింది. ఇది చాలా అన్యాయం. అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ 100 రోజుల్లో చేస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఎన్నో పర్యాయాలు కిషన్ రెడ్డి కావచ్చు, వెంకయ్యనాయుడు కావచ్చు, మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు మమ్మల్ని మోసం చేసి. నేను నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కరు ప్రజా సంఘాలకి ఒకే ఒకటి చెప్తున్నాను. కృష్ణమాదిగ ఈరోజు ఏ ఉద్యమం కోసమో వర్గీకరణ కోసం ఏ రోజు తలపెట్టాడో వర్గీకరణ లక్ష్యం పక్కన పెట్టి లక్ష్యం కోసం వెతుక్కుంటున్నాడు ఈరోజు కృష్ణమాదిగ. కానీ జాతిని తాకట్టు పెడుతున్నాడు. ఈరోజు మేము అడిగేది ఒకే ఒక కోరిక. మేము ఈరోజు తిరుపతి జిల్లాలో గూడూరు డివిజన్లో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాలు వేసి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్, మన ఎంఆర్పీఎస్ 25 సంఘాల జేఏసీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం మాదిగలందరూ కూడా కలిసికట్టుగా ఈరోజు ఉద్యమిస్తూ ఉన్నాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం రేపు 7వ తారీఖు కృష్ణమాదిగ గారు గుంటూరు జిల్లాలో మాదిగల సభని చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ప్రకటించే విధంగా బహిరంగ సభ పెట్టబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాదిగలందరూ కూడా 25 సంఘాలు కలిసి జేఏసీగా మొన్న రౌండ్ టేబుల్ సమావేశం విజయవాడలో జరిగింది. అదేవిధంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పారిశ్రామికవేత్త అయినటువంటి పొనక శివకుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను ఆయన నివాసంలో మంగళవారం శివాజీ ఛానల్ సిబ్బంది మరియు పట్టణ పరిధిలోని కేబుల్ ఆపరేటర్లు, ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. శివకుమార్ రెడ్డి మరియు ఆయన సతీమణి మాజీ గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ మరియు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేనములు కేక్ కట్ చేసి సిబ్బందికి మరియు ఆపరేటర్లకు, అభిమానులకు పంపిణీ చేశారు.
తిరుపతి జిల్లా వాకాడులోని బాలకృష్ణారెడ్డి సేవా క్షేత్రంలో జరిగిన వాకాడు మండల వైకాపా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కమ్యూనిటీ డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి వైకాపా అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకులను ప్రజలను ఆదరిస్తారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. నేనన్నా అప్పుడప్పుడు కాదు, కొంచెం ఎక్కువే బయట వెంకటగిరిలోనే పండుకుంటా ఉండా. నాయన అయితే ఎంత లేట్ అయినా ఇక్కడికే వచ్చి పండుకునేవాడు. మరి ఆయన వాకాడు వదిలేవాడు కాదు. మేమైతే ఇప్పుడు అక్కడ పడుకోవాల్సి వస్తుంది. ఈరోజు రావటం ముఖ్య ఉద్దేశం, నిజంగా 4వ తేదీ మీటింగ్ ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బస్సు యాత్ర తిరుపతి జిల్లాలో సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేట దగ్గర మన అన్నమేడు క్రాస్ రోడ్ హైవే దాటంగానే అక్కడ మీటింగ్ పెడుతున్నారు. నిన్నే రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కూడా వచ్చారు. వారితో మాట్లాడాను. మురళి గారు కూడా ఉన్నారు. 4వ తేదీ జాతర ఉంది, కొంచెం ఇబ్బంది అవుద్ది అన్నారు. జాతర ఇబ్బంది ఉన్నా కూడా అవసరమైతే ఒకరోజు ముందరే పోయి అమ్మవారిని దర్శించుకొని 4వ తేదీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర కూడా మళ్ళా ఉండదు. ఆ యాత్రకి సంఘీభావం తెలపాల్సిన అవసరం మనకుంది. మనకు దగ్గర కూడా పాత రోజుల్లో గూడూరు డివిజన్ అనేవాళ్ళు. అంటే ఇప్పుడు ఆ డివిజన్ సూలూరుపేట లేదు ఇప్పుడు. అయినా కూడా ఈ గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సూలూరుపేట, గూడూరు, వెంకట ప్రజలకు, వాకాడు మండల నాయకులకు, ఇచ్చేసిన కార్యకర్తలకు, ప్రజలకు అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ, దూరం పంపించేశారు, చప్పా చేయకుండా వచ్చేసాడు అని అంటా ఉన్నాడు మురళి గారు. 4వ తేదీ సీఎం వస్తున్నారు. ఆ ప్రోగ్రాం గురించి జిల్లా అధ్యక్షుడిగా, మరీ ముఖ్యంగా వాకాడు వాసిగా వచ్చి మాట్లాడదామంటే నాకు ఎప్పుడు గుర్తు, సోమవారం అయితే లీడర్స్ అందరం, ఒక్క సోమవారం మాత్రం మిస్ అవుతారు. మే 13 కూడా సోమవారం. ఆ ఒక్కరోజు మాత్రం గ్రీవెన్స్ ఉండదు. ఎవరి రోడ్లో ఎలక్షన్ చేస్తూ ఉంటారు. చెట్టు కింద మామూలుగా నాయన జయంతి, వర్ధంతి సభలు జరుపుతూ ఉంటాం. కానీ ఒక పొలిటికల్ సభ, అందులో వాకాడు మండల నాయకులందరినీ కలిసింది నాకు తెలిసి ఎప్పుడు ఇయర్స్ బ్యాక్ చేశాను అనుకుంటా. మీరు నేను వచ్చింది ఎక్కువ చేసి మాట్లాడాడు. నాకు భార్య ఉంది, నాకు పిల్లలు ఉన్నారు అంటే నీకు లేరా అని చెప్పేసి మరి నరేంద్ర మోడీ గారిని చాలా తక్కువ చేసి హేళనగా మాట్లాడాం. హైదరాబాద్కు వస్తే, ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్కు వస్తే అరెస్ట్ చేస్తాను, కాలు కూడా పెట్టిను అని చెప్పి మాట్లాడాం. ఈరోజు కాలు పట్టుకునే దానికి సిద్ధపడ్డాం. ఎంత ఊసరబిలి రాజకీయాల్లో దిగజారుడుతనం అంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాతే అనే విషయం కూడా నేను మనవి చేస్తున్నా. మరి ఆయన శిష్యులుగా, ఆయన్ని ప్రేమించే వ్యక్తులుగా కొంతమంది ఇక్కడ అయినారు. వారందరి గురించి నేను మనవి చేస్తున్నా. నీకు నా ప్రత్యర్థి ఈరోజు పోటీ చేస్తున్నటువంటి సునీల్కి నీకు గౌరవించింది ఎవరు? నువ్వు మధ్యతరగతి కుటుంబీకుడు. ఒక ఎమ్మెల్యే కావాలంటే మధ్యతరగతి కుటుంబీకుడికి ఎంత హక్కును చేర్చుకొని అన్ని విషయాలు తానై నిలబెడితే తప్ప మరి మధ్యతరగతి కుటుంబీకులైన ఎమ్మెల్యేలు కావాలంటే ఎంత కష్టాలు ఉంటాయో అందరికీ తెలుసు. నువ్వు జెండా మోసావని అందరం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, పెద్దలు అందరూ అండగా ఉండి నిన్ను ఎమ్మెల్యేని చేశారు. ఈరోజు నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత వాతావరణం చాలా సంతోషం. మీరందరినీ కార్యోన్ముఖం చేయడానికి పెద్దలందరూ కూడా మరి ఒకటే ఎజెండా, జగనన్నని సీఎం చేయాలి, జగన్ పంపించినటువంటి అభ్యర్థిని ఘన విజయంతో ముందుకు తీసుకెళ్ళాలి, మొదట్లో ఉండాలి వాకాడు మండలం అనే ఒక పట్టుదల మొదటి నుంచి ఉంది. ఈ సందర్భంగా నేను ఒక్క విషయం వేరే చేసుకుందామా, కరెక్ట్ సమయం వచ్చింది.
మరి బేరేజెస్ ఎవరు పరిపాలనంగా పేద ప్రజలను హక్కును చేర్చుకుంటూ పేదరికాన్ని పూర్వంది ఒక శాపం. మరి అదే రకంగా పరిపాలన కూడా గొప్పగా ఉండాలి, భారతదేశం అంతా కూడా మన ఆంధ్ర వైపు చూడాలనే విషయంలో బేరేజ్ వేసుకుంటే 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అన్ని విషయాలు గొప్పగా చెప్తారు, ఎంత చులకనగా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ఎస్సీలను అయితే ఎక్కడైనా ఎస్సీలుగా పుట్టాలని కోరుకుంటారా అని చులకన చేసి మాట్లాడాడు. అభ్యర్థి ఒకరుంటే తోక కత్తిరిస్తానని మాట్లాడారు. హైకోర్టులో పెద్ద పెద్ద కార్లలో తిరిగేటువంటి లేరు, సామాన్యమైనటువంటి కార్యకర్తలు, ఎవరికి మైన్లు లేవు, పరిశ్రమలు లేవు, ఏదో వ్యవసాయాన్ని నమ్ముకొని మట్టి విసుక్కొని బతికేటువంటి కార్యకర్తలు. కానీ ఎందుకు పని చేస్తున్నారంటే స్వార్థం కోసం, ఏనాడు సొంత పనికి వచ్చేటువంటి కార్యకర్తలు లేరు. మా గ్రామాలలో యొక్క ప్రజానేకం మమ్మల్ని ఆదరిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానివ్వండి, సాధారణ ఎన్నికల్లో కానివ్వండి, తెలుగుదేశం పార్టీ అప్రతిహతంగా పరిపాలించినటువంటి రోజుల్లో, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పరిపాలనలో, 95లో గాని 2001లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో గాని జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం ఎగరేసాం జెండాని. ఆనాడు ప్రతిపక్షంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినటువంటి చరిత్ర కలిగినటువంటి మండలం. ఏనాడు తెలుగుదేశం పార్టీకి అవకాశం రానటువంటి మండలం. దానికి కారణం నిబద్ధత కలిగినటువంటి కార్యకర్తల బలం మీ మండలంలో ఉంది. అటువంటి నాయకత్వం కింద పనిచేసాం మనం. ఏ ఎన్నిక జరిగినా మన ఓట్ షేర్, ఏ శాసనసభ ఎన్నికలు జరిగినా గూడూరు నియోజకవర్గంలో అత్యధికంగా మందే ఉంటుంది. 2019లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో దాదాపు 10,000 మెజారిటీ ఇచ్చాం. మనది 5 మండలాల్లో చిన్న మండలం ఓటర్ల పరంగా. ఈనాడు అందరికన్నా, అన్ని మండలాల కన్నా తక్కువ ఓటర్లు ఉన్నటువంటి మండలంలో కూడా ఎక్కువ ఆధిక్యతను తీసుకొచ్చాం స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా. భారతదేశానికి ఆదర్శమైనటువంటి ఒక సంక్షేమ రాజ్యాన్ని ఈ 4.5 సంవత్సరాలు కొనసాగించినటువంటి నాయకుడి నాయకత్వంలో తీర్పులో భాగంగా మే 13వ తేదీ గారు శాసనసభకు మన గౌరవ శాసన మండలి సభ్యులు ఈ ప్రాంతంతో 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన నాటి నుంచి కార్యకర్తలతో మమేకమై పనిచేసేటువంటి మన కార్యకర్తగా కొనసాగినటువంటి సుదీర్ఘకాలం. వేదిక మీద ఉన్న పెద్దలు, విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు అందరికీ నా నమస్కారం. ఇది సన్నాహక కార్యక్రమం, ప్రచార కార్యక్రమం కాదు. మనం ఉపన్యాసాల కొరకు కాదు. వాకాడు మండలంలో ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పేవాళ్ళు, మనం అందరం ఒకే కుటుంబం. అదేవిధంగా గత 30-40 సంవత్సరాల నుండి మనం కుటుంబంలో చెల్లాచెదర కాల. ఇప్పుడు కూడా అదే విధంగా ఉండాల్సిన అవసరం మనకుంది. మన ఎమ్మెల్యే గారిని, మన ఎంపీ గారిని గెలిపించుకోవాల్సిన యుద్ధం స్టార్ట్ అయిపోయింది. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి మన నాయకులు పెద్దలు మేరీకి మురళన్న గారికి స్వాగతం పలుకుతూ, ముఖ్యంగా వాకాడు మండలం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. 2014లో ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించింది ఈ వాకాడు మండలం. రేపు 24లో కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీని గెలిపించబోయే మండలం వాకాడు మండలం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకు చెబుతున్నామంటే, ఈ పార్టీలో 19 పంచాయతీల్లో నిస్వార్థమైన నాయకత్వం ఉంది. ప్రతి ఒక్క నాయకుడు తన జోబిలో డబ్బులు ఖర్చు పెట్టుకుని పేదలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పార్టీ కోసం పనిచేసే నాయకత్వం ఉండడం ఈ మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసుకున్న అదృష్టం. ఎందుకంటే వీరికి ఎటువంటి వ్యాపారాలు లేవు. కేవలం వ్యవసాయం ద్వారా వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అంతంత మాత్రం ఉండా ఒక నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మిన పార్టీ కోసం పనిచేసే నాయకత్వం ఈ మండలంలో ఉంది. ఈరోజు అనేక మంది నాయకులు
ఈ మండలాన్ని చిన్నాభిన్నం చేయాలి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎదురు జెండా ఎగరేసి ఒంటరిగా తన ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు మీరంతా అన్నా మీరు ఒంటరి కాదు, మేమంతా ఉన్నాము, మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటామన్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడం జరిగింది మనమంతా కలిసి. ఆయన కూడా మన పేదలందరినీ గుండెల్లో పెట్టుకొని విద్యార్థులకు కావచ్చు, రైతులకు కావచ్చు, కార్మికులకి తెలుసు. మీ అందరితో పోల్చుకుంటే నేను చాలా చిన్నోడిని. ఈ సందర్భంగా మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. కొంతమంది అవి వింటున్నారు, కానీ ముఖ్యంగా 2014 నుంచి 19 వరకు మన రైతుల గురించి చెప్తున్నాను నేను ఇంపార్టెంట్గా. ఇవి ఆలోచించండి. ఎంతో మంది చెప్తుంటారు ఏయో మీరు అటు చేయండి ఇటు చేయండి. 2014 నుంచి 19 వరకు మధ్య కాలంలో కేవలం 2 సంవత్సరాలే మనం పంట పండించాం. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ రైతులు చెప్తాను, మనం కూడా ప్రచారం చేయాల్సింది కూడా, అది కూడా ఇంపార్టెంట్. అంటే వాకాడు, కోట, చిట్టమూరు మండలాల్లో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ 2019 నుంచి 24 వరకు సుభిక్షంగా పండించారు. ఎకరాకి 4 పుట్లు పండించాం. రైతులు చాలా సుభిక్షంగా ఉన్నారు. రాజు మంచోడైతే కింద ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. దాన్ని ఆలోచించి మనం రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ వంటింట్లో వంటలు చేయగలం, అవసరం వచ్చినప్పుడు మీలాంటి నాయకులను రానున్న ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపించగలం అని సర్వేపల్లి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డి పేర్కొన్నారు. తన మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపు కోసం మనుబోలు గ్రామ పంచాయతీలో ఇల్లు తిరుగుతూ ప్రచారం నిర్వహించి గ్రామంలోని పలు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శృతిరెడ్డి మాట్లాడుతూ తాను వంటింటికే పరిమితమైనట్లు, తనపై విమర్శలు చేస్తున్న వారికి సమాధానంగా ఈ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 5 మండలాల్లో ఇల్లు తిరిగి ప్రచారం నిర్వహించి తన మామ చంద్రమోహన్ రెడ్డిని గెలిపించుకొని తనపై విమర్శలు చేసిన వారిని ఇంటికి పంపేలా చేస్తారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, నియోజకవర్గంలోని ప్రజల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు పెనుమల్లి కృష్ణారెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనువాక ప్రసాద్, టీడీపీ తిరుపతి పార్లమెంట్ కమిటీ యువత ఉపాధ్యక్షుడు పచ్చిపాల రామిరెడ్డి, రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు రాయపాటి కిరణ్ కుమార్, దండు చంద్రశేఖర్ రెడ్డి, రావుల అంకయ్య గౌడ్, కలికి సుధీర్ కుమార్ రెడ్డి, సాని వెంకటరమణయ్య, చింతల వెంకటేశ్వర్లు, కలికి రమేష్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు నేను మామయ్య కోసం మనోబోల్ పంచాయతీ మొత్తం ప్రచారం చేశాను. నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ కనిపించాయి. ముఖ్యంగా డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మామయ్య మినిస్టర్గా ఉన్నప్పుడు 6 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ శాంక్షన్ చేశాము. ఎలక్షన్ కోడ్ రావటంతో అది ఆగిపోయింది. ఇప్పుడు మనం అధికారంలోకి రాగానే ఈ పని మొదలు పెడతాము. ఆల్సో ఇక్కడ చాలా మందికి ఉండడానికి ఇల్లు లేవు. మేము అధికారంలోకి రాగానే ఇల్లు కట్టిస్తాము. ఇంటి స్థలాలు లేని వారికి స్థలం ఇప్పించే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ చాలా చెక్ డ్యామ్స్ అవసరం ఉంది. అవి నోట్ చేసుకున్నాము. అవి నోట్ చేసుకొని నేను మామయ్య గారితో డిస్కస్ చేశాను. అధికారంలోకి రాగానే అవి కట్టిస్తాము. పడమట తూర్పు డొంకలు రిపేర్ చేస్తాము. రైతులకు చాలా ఇబ్బందిగా ఉంది పొలాల్లో పోయి పనులు చేసుకోవడానికి. మనోబోల్ చెరువు అట్టడి కట్టిస్తాం. కాల్వ సైడ్స్ కి సిమెంట్ లైనింగ్ చేస్తాం. గుడి సంఘం గిరిజన కాలనీలో అంగన్వాడీ స్కూల్ కట్టిస్తాము. 30 మంది పైన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు మనోబోలు పోయి చదువుకునే పరిస్థితి ఉంది. దానికి తప్పక స్కూల్ కట్టిస్తాము. అంబేద్కర్ నగర్ లో స్కూల్ బిల్డింగ్ కూలిపోయే స్టేట్ లో ఉంది. దాని ప్లేస్ లో మేము కమ్యూనిటీ హాల్ కట్టిస్తాము. అరుంధతి వాడలో వాటర్ ట్యాంక్ నిర్మిస్తాము. మనోబోల్లోని కేఆర్ పురం, అంబేద్కర్ నగర్ లో శ్మశానాలు కట్టిస్తాము. మనోబోల్ పంచాయతీ నందు సెంట్రల్ లైటింగ్ నిర్మిస్తాము. మనోబోలు పంచాయతీలో మామయ్య చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చేసిన అభివృద్ధి మనం మురికి కాలువలో చూస్తే మనకు అర్థమవుతుంది. గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఏదో అన్నారు, నేను వంటింటికే పరిమితం అని.
మన సర్వేపల్లి నియోజకవర్గ మహిళలు అంటే అంత చులకన మీకు? మేము వంటింట్లో వంటలు చేయగలము, మరి మిమ్మల్ని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టగలము, జాగ్రత్త అంటారు. నేను మనోబోల్లో వీధి వీధి తిరిగాను, గడప గడప దొక్కాను, నాకు కరెంట్ ఇష్యూస్ చూశాను. ఆ ఇష్యూస్ జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ద మెయిన్ ఇష్యూ ఏంటంటే డ్రైనేజ్ ఇష్యూ. డ్రైనేజ్ ఎట్లా చేశారంటే వైసీపీ గవర్నమెంట్ డైరెక్ట్గా గిరిజనులు వాళ్ళు ఎక్కువ మాట్లాడి రెబెల్ చేయని గిరిజన ఇండ్లలోకి డైవర్ట్ చేశారు కాల్వ. వాళ్ళు అక్కడే అన్నం తినాలి, అక్కడే మురికి కాల్వ పోతుంది వాళ్ళ ఇంట్లో. ఈ సమస్య వల్ల డ్రైన్స్ క్లాగ్ అయిపోయాయి, ప్లాస్టిక్ వేసేసారు, ఫుడ్ పార్టికల్స్ డ్రైన్ లో ఉన్నాయి, అవుట్లెట్ లేదు. అవుట్లెట్ లేని వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉంది, దోమలు వస్తున్నాయి, అనారోగ్యాలు. సో ఈ ఇష్యూస్ ద మెయిన్ డ్రైనేజ్ సమస్య కనిపిస్తుంది. దానికి మించి ఇంటి సమస్యలు. ఇళ్లలో ఒక ఇంట్లో 4-5 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉన్నారు. అది ఆ సమస్య చాలా బాధాకరమైన విషయం. ఫస్ట్ మనము స్థలాలు ఇప్పించేసి సహాయం చేసే వాళ్లకు ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుంటున్నాం. అండ్ ఆల్సో లైటింగ్ ఇష్యూస్ ఉన్నాయండి. లైటింగ్ ప్రజలు నడిచే దారిలో రాత్రిపూట చాలా ఇబ్బంది పడుతున్నారు, పిల్లలు కానీ మరి పెద్దలు కానీ. సో ఈ లైటింగ్ వేస్తేనే ఆ ఓపెన్ డ్రైన్స్ లో జనాలు పడరు కింద. అండ్ అందుకే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సామాజిక పింఛన్లు తక్షణం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్దారులకు గృహాలకు వెళ్లి పింఛన్ నగదు పంపిణీ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. సామాజిక పింఛన్లు తక్షణం సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్దారులకు గృహాలకు వెళ్లి పింఛన్ నగదు పంపిణీ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్ చేస్తున్నారు. పేదల పక్షాన ఉండే పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ పెన్షన్ స్టార్ట్ చేసిందే ఎన్టీఆర్ తెలుగుదేశం సీఎం పార్టీ పెట్టి సీఎం అయినప్పుడు ఆయన ఉంది. ఆ రోజు పరిస్థితులను బట్టి 30 రూపాయలు ఉండింది, అవతల 75 వచ్చింది, రకరకాలుగా వచ్చింది. అవతల రాజశేఖర టైంలో 200 వస్తే చంద్రబాబు నాయుడు టైంలో ఒకేసారి 1000 రూపాయలు చేశాడు, మళ్ళా 2000 చేశాడు. నీతో పాటు 3000 అని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు అబద్ధం చెప్పుకొని మా నాయకుడు బతకల. ఈ రోజు కూడా 3000 రూపాయలని 4000 రూపాయలు చేస్తానని పబ్లిక్ గా చెప్తున్నాడు. రేపు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముసలోళ్ళకి కానీ వికలాంగులకు కానీ అందరికీ 4000 రూపాయలు పెన్షన్ చేసేదానికి మా నాయకుడు సిద్ధంగా ఉండడం. 4000 ప్రతి ఇంటికి పోయి ఇస్తాం. నీవు ఈ లేని పరిస్థితుల్లో మా పార్టీ మీద నింద మోపడం మంచి పద్ధతి కాదు. నువ్వు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేపు ఎల్లుండి లోపల మీరు పెన్షన్ అందించకపోతే అందరూ తీసుకొని వచ్చి ఇదే ఎంపీడీ ఆఫీస్ ముందు ధర్నా చేయాల్సి వస్తుంది. ఎందుకంటే మేము ఆ ముసలిళ్ళకి కానీ వికలాంగులకు కానీ అందరికీ పెన్షన్ అందించేంత వరకు దీని మీద మీద ఫైట్ చేస్తూనే ఉంటాం. మీరు తప్పు చేసి ఏరే పార్టీల మీద పెట్టడం మంచి సరైన పద్ధతి కాదు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వెంటనే ఈ రోజున్న డబ్బులు రిలీజ్ చేసి మీ సాక్షిలో వేసిన విధంగా రేపు 3వ తేదీన ఇంటింటికి పోయి ఎండల్లో మన సచివాలయ సిబ్బంది ఉంటుంది, వాలంటీర్లు కాకుండా వాళ్ళ ద్వారా మీరు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. నువ్వు చేయాల్సిన పాపాలన్నీ చేస్తున్నావు. దయచేసి గుర్తుపెట్టుకో, అవాతాతల్ని సంతోషంతో వాళ్ళ నవ్వుల మీద సిరునవ్వులు చిందించే విధంగా చూసినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలోనే చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఒక అమ్మిడ పెన్షన్ ఇస్తూ మరొక పక్కన వాళ్ళ ఆరోగ్యాన్ని చూసుకుంటూ వాళ్ళ ఆహార భద్రత కోసం 5 రూపాయలు అన్నం పెట్టినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తగ్గుతుంది. నువ్వు ఎన్ని పాపాలు చేసినా ఎన్ని విధానాలు చేసినా ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షాన ఉంటాడు. ముఖ్యంగా ఎవరైతే అవస్థలు ఇబ్బందులు పడుతున్నారో ఆ వర్గాల వరకు ఉండేటువంటి ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ. ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు కూడా వీళ్ళంతా కలిసి పేద పక్షాన పోరాటం చేస్తే చూసి తట్టుకోలేక వాళ్ళ మీద ఏ విధంగా అపాండాలు వేయాలన్న నిందతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటికైనా మాని 3వ తేదీ రేపు మీ పేపరు మీ ప్రతినిధి ఆయన సలహాదారుడో లేకపోతే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి తెలియదు కానీ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్టు 3వ తేదీ పెన్షన్లు పంచండి, ఇంటింటికి పంచండి. ఈరోజు అధికార యంత్రాంగం చాలా ఉంది. ఆ అధికార
మనుబోలు గ్రామంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలిసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా కొల్లిపర సృజన వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. नमस्ते अस्त्रायुधाय नागताय विष्णवे उभाभ्यामुखते नमो बाहुजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्मादिनी व्याधिनी नामने उभाय सिन्धोरगच्छति स्वाहां सौभाग्यपादितानि शोभितानि विशेषविष्टायां धनम् ऊर्ध्वारुकरिवन्दना मुक्षोन्मुक्षयमामृता आतो नमः अंबिका पौरजनेभ्यः पार्वती हर महादेव शिवाय नमः शिवप्रियाय नमः उग्राय नमः कपालाय नमः शिवाय नमः महेश्वराय नमः शंभवे नमः नागिने नमः भस्मोद्धृत विग्रहाय नमः ओम सामप्रियाय नमः. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు పట్టణంలోని 9వ వార్డులో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీ కుమారుడు రేవంత్ చక్రవర్తి ప్రచారం. గూడూరు పట్టణ టీడీపీ కమిటీ ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని 22వ వార్డులో నిర్వహించిన శంఖారావం కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.